మనందరికీ మహాభారతం అనగానే పాండవులు కౌరవులు గుర్తొస్తారు కదా. కాని అసలు వాళ్ళు పుట్టక ముందే హస్తినాపురం అనే పేరు కూడా సరిగ్గా తెలియని కాలంలో మహాభారత కథకు పునాది పడింది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం వినబోయే కథ మనం ఎప్పుడూ వినే కురుక్షేత్ర యుద్ధానికి చాలా ఏళ్ల ముందు మొదలవుతుంది. ఇది మనల్ని పురాణాల లోతుల్లోకి, ఒక గొప్ప వంశం యొక్క మూలాల్లోకి తీసుకెళ్తుంది. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆ ప్రాచీన కాలంలో దేవతలకు అసురులకు మధ్య నిరంతరం యుద్ధం జరుగుతూ ఉండేది. అయితే ఒక విచిత్రమేంటంటే యుద్ధంలో ఇరువైపులా సైనికులు చనిపోయినా అసురులు మాత్రం మళ్ళీ బ్రతికొచ్చేవాళ్లు. ఎలా? దాని వెనుక ఉన్నది వాళ్ల గురువు శుక్రాచార్యుడు. అసురుల యొక్క ఆ అంతులేని బలానికి కారణం మృత సంజీవని, చనిపోయిన వాళ్లని తిరిగి బ్రతికించే శక్తి ఉన్న ఒక పవిత్ర మంత్రం. మరి ఆ మంత్రం తెలిసింది ప్రపంచంలో ఒక్కరికే, ఆయనే శుక్రాచార్యుడు. అందుకే అసురరాజు వృషపర్వుడు పేరుకి రాజే కాని అసలైన అధికారం మొత్తం శుక్రాచార్యుడి చేతిలోనే ఉండే. ఇక ఈ కథని మలుపు తిప్పేది ముగ్గురు వ్యక్తులు. ఒకరు అసురుల గురువు శుక్రాచార్యుడు, ఇంకొకరు ఆయనకు ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే కూతురు దేవయాని. మరి మూడో వ్యక్తి దేవతల తరపున ఒక రహస్యమైన మిషన్ మీద వచ్చిన కచుడు. కచుడు ఎందుకు వచ్చాడో అసురులకు తెలిసిపోయింది. అంతే, అతన్ని చంపేశారు. కాని దేవయాని తన తండ్రిని వేడుకుంది. శుక్రాచార్యుడు తన మంత్రశక్తితో కచుడిని బతికించాడు. అసురులు మళ్లీ చంపారు, దేవయాని మళ్లీ బతికించుకుంది. ఇలా ఎన్నిసార్లు జరిగిందో తెలుసా? ప్రతిసారీ కచుడు బ్రతికినప్పుడు దేవయానికి అతనిపై ప్రేమ పెరిగింది, అసురులకు మాత్రం అతనిపై ద్వేషం ఇంకా పెరిగిపోయింది. ఏక లాభం లేదనుకున్న అసురులు ఈసారి ఊహించడానికే భయపడేంత ఒక దారుణమైన ప్లాన్ వేశారు. వాళ్లు కచుడిని చంపి శరీరాన్ని కాల్చి ఆ బూడిదను సురలో కలిపి ఏమాత్రం అనుమానం రాకుండా శుక్రాచార్యుడికే తాగించేశారు. కచుడు ఎంతకీ తిరిగి రాలేదు. దేవయాని మళ్లీ తండ్రి దగ్గర ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే శుక్రాచార్యుడికొక షాక్. తన కడుపులోనుంచే కచుడి గొంతు వినిపించింది. ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చిపడింది. కచుడిని బతికిస్తే తన పొట్ట చీల్చుకుని బయటకొస్తాడు, అప్పుడు తను చనిపోతాడు. బతికించకపోతే దేవయాని బతకదు. అప్పుడు ఆయనకొక అద్భుతమైన ఐడియా వచ్చింది. తన కడుపులో ఉన్న కచుడికే ఆ మృత సంజీవని మంత్రాన్ని నేర్పించాడు. ఇప్పుడు చూడండి, కచుడు ఆ మంత్రంతో శుక్రాచార్యుడు పొట్ట చీల్చుకుని బయటకొచ్చాడు. వెంటనే అదే మంత్రంతో తన గురువుని మళ్లీ బతికించాడు. ఇక తన లక్ష్యం నెరవేరింది కదా, స్వర్గానికి బయలుదేరుతున్నాడు. అప్పుడు దేవయాని తన ప్రేమను చెప్పింది. కాని కచుడు ఒప్పుకోలేదు. నేను నీ తండ్రి శరీరం నుంచి పుట్టాను, గురుపుత్రుణ్ణి, అంటే ఇప్పుడు నువ్వు నాకు సోదరివి అవుతావు అని చెప్పాడు. ఆ ఒక్క మాట దేవయాని గుండెను ముక్కలు చేసింది. ఆ జరిగిన అవమానంతో దేవయాని రగిలిపోతోంది. కొంతకాలం తర్వాత అసుల రాకుమారి శర్మిష్ఠతో కలిసి అడవికి వెళ్ళింది. అక్కడ మాట పెరిగి పెద్ద గొడవయింది. ఆ కోపంలో శర్మిష్ఠ ఏం చేసిందంటే దేవయానిని పట్టుకొని ఒక పాడుపడ్డ బావిలో తోసేసింది. సరిగ్గా అదే సమయానికి విధి ఆడిన నాటకంలా వేటకు వచ్చిన చంద్రవంశపు రాజు యయాతి దేవయానిని ఆ బావిలోంచి కాపాడాడు. శుక్రాచార్యుడి అనుమతితో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కాని దేవయాని తన పగ మర్చిపోలేదు. ఒక షరతు పెట్టింది. నన్ను బావిలో తోసిన ఆ శర్మిష్ఠ తన జీవితాంతం నాకు దాసిగా ఊడిగం చెయ్యాలి. ప్రతీకారమంటే ఇది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. యయాతి రహస్యంగా తన భార్యదాసి అయిన శర్మిష్ఠను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. దేవయానికి 3 కొడుకులు పుట్టారు. శర్మిష్ఠకు 2. ఆ ఇద్దర్లో చిన్నవాడి పేరే పురు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ఈ నిజం బయటపడింది. ఇంకేముంది, దేవయాని కోపానికి అంతులేకుండా పోయింది. వెంటనే తన తండ్రికి చెప్పింది. శుక్రాచార్యుడికి కూడా విపరీతమైన కోపం వచ్చింది. యయాతిని క్షణాల్లో ముసలివాడైపోమ్మని శపించాడు. యయాతి కాళ్లమీద పడి వేడుకున్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు శాపానికొక చిన్న మార్పు ఇచ్చాడు. సరే, నీ కొడుకుల్లో ఎవరైనా వాళ్ల యవ్వనాన్ని నీకిచ్చి నీ ముసలితనాన్ని వాళ్లు తీసుకుంటే నీకు మళ్లీ యవ్వనం వస్తుంది అని చెప్పాడు. యయాతి తన కొడుకులందరినీ ఒక్కొక్కరిగా అడిగాడు. దేవయాని కొడుకుల్ని, శర్మిష్ఠ కొడుకుల్ని. కాని ఎవ్వరూ ముందుకు రాలేదు. తమ యవ్వనాన్ని వదులుకోడానికి ప్రతి ఒక్కరూ మొహం చాటేశారు. చివరగా
దాసిగా మారిన రాణి శర్మిష్ఠ చిన్న కొడుకు పురు ముందుకొచ్చాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నాన్నా, మీ ముసలితనం నాకివ్వండి అని తన తండ్రి శాపాన్ని స్వీకరించడానికి ఒప్పుకున్నాడు. యయాతికి మళ్ళీ యవ్వనమొచ్చింది. ఎన్నో ఏళ్ళు సుఖభోగాలనుభవించాడు. కాని చివరికి అతనికొక నిజం తెలిసింది. కోరిక అనేది నిప్పులాంటిది. దాన్ని అనుభవించిన కొద్దీ అది ఇంకా ఇంకా పెరుగుతుందే తప్ప ఎప్పటికీ తీరదు. నిప్పుకు ఆజ్యం పోస్తే ఎలా మంట పెరుగుతుందో అలా. ఆ జ్ఞానోదయంతో యయాతి తన యవ్వనాన్ని పురుకి తిరిగి ఇచ్చేశాడు. అతన్నే తన తర్వాతి రాజుగా ప్రకటించి తపస్సు చేసుకోడానికి అడవులకు వెళ్ళిపోయాడు. ఆ పురునుంచే కురువంశం మొదలైంది. అదే వంశం తర్వాత హస్తినాపురాన్ని ఏలింది. మహాభారతంలోని పాండవులకు, కౌరవులకు జన్మనిచ్చింది. మనం ఇప్పటిదాకా చూసిన కథలో ప్రతి ఒక్కరూ తీసుకున్న ఒక్కో నిర్ణయమే ఆ తర్వాత తరాల భవిష్యత్తును రాసింది. ఈ పౌరాణిక కథ మనకు ఒక ప్రశ్నను మిగులుస్తుంది. మరి మన జీవితాల సంగతేంటి? మనం రోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మన భవిష్యత్తు అనే పెద్ద కథను ఎలా మారుస్తాయి? ఒక్కసారి ఆలోచించండి.